స్నేహితురాలి ఇంటికే కన్నం పెట్టింది ఆ కిలాడి లేడీ. స్నేహం అనే పదానికే కళంకు తెచ్చి లక్షల రూపాయల విలువైన బంగారు నగలను చోరీ చేసింది. అనుమానం వచ్చిన స్నేహితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో ఆమె బండారు మొత్తం బట్టబయలైంది. మరి ఆ లేడీ కిలాడి గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని విరాట్ నగర్కు చెందిన రయ్య జ్యోతి, చిన్న ముషిడివాడకు చెందిన వాణిలు స్నేహితులు. జ్యోతి భర్త కెనరా బ్యాంకులో ఉద్యోగం చేస్తుండగా వాణి తరచూ కాలక్షేపం కోసం జ్యోతి ఇంటికి వచ్చేది. జ్యోతికి కబుర్లు చెబుతూ ఇల్లంతా కలియదిరిగేది వాణి. ఈ ఏడాది మార్చి 15న జ్యోతి ఇంటికి వెళ్లిన వాణి అదే రోజు సాయంత్రం తిరిగి వాళ్ళింటికి వెళ్లిపోయింది. ఇంట్లోని పడక గదిలో బంగారం మాయమైనట్లు రాత్రి సమయంలో గుర్తించింది జ్యోతి. ముందుగా ఎవరో ఎత్తుకుపోయారని జ్యోతి, ఆమె భర్త భావించారు. కానీ స్నేహితురాలు వాణి ఇంటికి రావటం మానేసింది. దాంతోపాటు ఆమె నడవడికలో మార్పులు రావడాన్ని గమనించిన జ్యోతి ఆమెను అనుమానించింది. జూన్ 9న పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది జ్యోతి. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెందుర్తి క్రైమ్ పోలీసులు వాణిపై నిఘా ఉంచారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాణి నేరం చేసినట్లు నిర్ధారించుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆమె చోరీ చేసినట్లు అంగీకరించింది. వాణిని అరెస్ట్ చేసి 15 లక్షల రూపాయల విలువైన సుమారు 18 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు పోలీసులు. సుమారుగా ఒక కేసులో 15 లక్షలు విలువ చేసే బంగారు వస్తువులు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కేసులో ఒక మోటార్ సైకిల్, ఇంకొక కేసులో 50 రూపాయల క్యాష్, మొత్తం 16,30,000 రూపాయల ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది 3 కేసుల్లో కలిపి. సుజాత నగర్లో ఉన్నటువంటి రయ్యి జ్యోతి గారు కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ 15/3న వాళ్ళ ఇంట్లో లేని సమయంలో ఇంట్లో వస్తువులు పోయే, బంగారు వస్తువులు పోయామని చెప్పి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ 273/25గా కేసు నమోదు చేయడం జరిగింది పెందుర్తి పోలీస్ స్టేషన్.